ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవర్ స్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా భీమ్లా నాయక్ తర్వాత సుమారు 3 ఏళ్ల విరామం అనంతరం వచ్చిన సినిమా హరిహర వీరమల్లు. అభిమానులను అలరిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ సినిమాని మరింత జనరంజకంగా మార్చడం కోసం కొంత నిడివి తగ్గించి మరింత ఉద్వేగభరితంగా తీర్చిదిద్దారు మేకర్స్. తాజాగా ఈ ట్రిమ్డ్ వర్షన్ని ప్రేక్షకులను మరింత అలరిస్తుందని భావిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మరోసారి ఈ ట్రిమ్డ్ వర్షన్ చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే సీట్ ఎడ్జ్ ఫైట్ను స్వయంగా పవన్ కళ్యాణ్ కంపోజ్ చేయడం అభిమానులకు మరింత ఉత్సాహాన్ని కలిగించింది. ఆనాటి సామాజిక పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపిస్తూనే పవన్ కళ్యాణ్ సహజ సిద్ధమైన మార్షల్ ఆర్ట్స్ మేళవించిన తీరు అమోఘమని చెప్పాలి. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికొస్తే ప్రీమియర్స్తో కలిపి ఫస్ట్ డే భారీగా కలెక్షన్లు వసూలు చేసింది. ఈ సినిమా 4 రోజుల్లోనే 150 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే పలు భాషల్లో విడుదల చేశారు, కానీ హిందీ లాంగ్వేజ్లో విడుదల చేయలేదు. ఆగస్టు 1న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాను చూసిన హిందీ రివ్యూవర్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక విడుదలయ్యాక మంచి కలెక్షన్లు నమోదు చేసే అవకాశం ఉంది. తెలుగు వర్షన్లోనే హిందీ రాష్ట్రాల్లో విడుదల చేశారు. రెస్పాన్స్ భారీగా వచ్చింది. మొదటి రోజు హిందీ రాష్ట్రాల్లో 1,40,00,000 గ్రాస్ వసూలు చేసింది. రెండవ రోజు 90 లక్షల గ్రాస్, మూడవ రోజు 1,05,00,000 గ్రాస్, అదేవిధంగా 4వ రోజు ఆదివారం 1,30,00,000 గ్రాస్ వసూలు చేసింది. మొత్తం 4 రోజుల కలెక్షన్స్ కలుపుకుంటే హిందీ రాష్ట్రాల్లో 4,70,00,000 గ్రాస్, 3 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక హిందీ వర్షన్ విడుదలయ్యాక ఎలాంటి కలెక్షన్స్ వసూలు చేస్తుందో చూడాలి.